ఏం మాయ చేశావే మామయ్యతో పెళ్ళి ఎపిసోడ్ 2 తొలిరెయ్యి ఆ రోజు కానీ రాఘవ ఊహించిన నిర్ణయం సిరి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పెళ్ళి ముగిసింది. అతిథులందరూ కొత్త జంటను ఆశీర్వాదాలు ఇచ్చారు. నూరేళ్లు కలిసి ఉండాలి బాబు, త్వరలో మనవడిని ఎత్తుకోవాలి అంటూ పెద్దవాళ్ళు నవ్వుతున్నారు. ఆ మాటలు విన్న సిరి తల మరింత ఉంచుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఇంకా ఆరలేదు. రాఘవ మాత్రం అందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తున్నాడు. కానీ అతని మనసు మాత్రం సిరి దగ్గరే ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడెంత భయపడుతుందో అని తనలో తానే అనుకున్నాడు. ఇదే సమయంలో పాడుపడిన గోదాములో దీప్తి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తలకు భయంకరమైన నొప్పి. నేను ఎక్కడున్నాను అని లేవడానికి ప్రయత్నించింది. కానీ చేతులు కట్టేసి ఉన్నాయి. ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. ఎవరైనా ఉన్నారా? నన్ను విడిపించండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు ఖాళీ గోడలకే వినిపించాయి. కొద్దిసేపు తలుపు తెరుచుకుంది. ముఖానికి గుడ్డు కట్టుకున్న వ్యక్తి లోపలికి వచ్చాడు. చేతిలో నీళ్లు బాటిల్. నువ్వెవరు అని దీప్తి అడిగింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నీళ్లు బాటిల్ పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. దీప్తి గుండెలో భయం మొదలయ్యింది. ఇది ఎవరి పని అని ఆలోచిస్తూ ఏడ్చి కూర్చుంది. అదే సమయంలో భూపతి హాల్లో కూర్చుని టీ తాగుతున్నాడు. అతని మనిషి ఫోన్ చేశాడు. అన్నా చెప్పు. అమ్మాయికి స్పృహ వచ్చింది. భూపతి పెదవులపై చిరునవ్వు మెరిసింది. జాగ్రత్తగా ఉంచండి. పెళ్లి జరిగిన విషయం ఆమెకి ఇప్పుడే తెలియకూడదు. సరే అన్నా. ఫోన్ కట్ చేశాడు. అతని కూతురి నందిని ఇదంతా దూరం నుంచి గమనిస్తుంది. నాన్న, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? వ్యవసాయం పని అని భూపతి మాట మార్చాడు. నందిని నమ్మకం అసలే కలగలేదు వాళ్ళ నాన్న మాటకు. ఇక రాఘవ ఇంటి ముందు కొత్త జంటను తీసుకుని వచ్చిన కారు ఆగింది. ముత్తైదువులు హారతి పట్టుకుని ఎదురు చూస్తున్నారు. కోడలు కుడికాలు పెట్టమ్మా అని లక్ష్మి ప్రేమగా అంది. సిరి నెమ్మదిగా కుడికాలు పెట్టి ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పుడే ఆమెకు తన అక్క మాట గుర్తొచ్చింది. నేను నిన్న ఇప్పటికీ మర్చిపోను అని. ఆ మాట గుర్తొచ్చేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. లక్ష్మి అది గమనించింది. ఇంటికి వచ్చావు కదమ్మా, ఇక నవ్వాలి అని తల నిమిరింది. సాయంత్రం వరకు ఇంట్లో నవ్వులు, సందడి. బంధువులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు. రాఘవ మాత్రం సిరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భయపడకుండా ఉండాలి అనే ఆలోచన ఆమెకు దూరంగానే ఉన్నాడు. అది చూసిన చిన్నక్క శాంతమ్మ నవ్వుతూ, ఏరా పెళ్ళయ్యాక కూడా ఎంత దూరంగా ఉంటావా అని ఆట పట్టించింది. రాఘవ కూడా ఆ మాటకు నవ్వేశాడు. ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని మాత్రమే అన్నాడు. రాత్రి ఇంట్లో అందరూ తొలిరేయి గదిని మల్లెపూలతో అందంగా అలంకరించారు. పాల గ్లాసు, పూలతో నిండిన మంచం, దీపాల వెలుగు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సిరి గది బయట నిలబడి ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. దేవుడా నన్ను కాపాడు అని కళ్ళు మూసుకుని ప్రార్థించింది. అప్పుడే రాఘవ నెమ్మదిగా అక్కడికి వచ్చాడు. సిరి అతన్ని చూడగానే భయంతో తలదించుకుంది. రాఘవ మెల్లగా అన్నాడు, సిరి లోపలికి రా. ఆమె నిశ్శబ్దంగా ఆ గదిలో అడుగుపెట్టింది. తలుపులు మెల్లగా మూసుకుంది. ఆ గదిలో ఇద్దరూ మాత్రమే. సిరి గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంది. రాఘవ కాసేపు మౌనంగా నిలబడి తర్వాత ఒక మాట అన్నాడు. ఈరోజు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత నువ్వు నా గురించి పూర్తిగా వేరేలా ఆలోచిస్తావు. సిరి ఆశ్చర్యంగా ఆ మాటకు తలెత్తి చూసింది. రాఘవ ఏమి చెప్పబోతున్నాడు? ఒక్క మాటతో మారిపోయిన సిరి మనసు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. మల్లెపూల పరిమళం, దీపాల మసక వెలుతురు, బయట బంధువులు నవ్వులు. కానీ గదిలో మాత్రం ఇద్దరి గుండె చప్పుళ్లే వినిపిస్తున్నాయి. రాఘవకి కిటికీ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు బయటకు చూశాడు. తర్వాత మెల్లగా తిరిగి సిరి వైపు చూశాడు. సిరి. ఆమె భయంగా తలెత్తింది. ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను. ఆమె మౌనంగా తల ఊపింది. రాఘవ మంచం మీద ఉన్న పూలన్నీ పక్కకు తీసి 2 కుర్చీలు ఎదురుగా పెట్టాడు. రా ఇక్కడ కూర్చో. సిరి సంకోచంగా వచ్చి కూర్చుంది. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అది గమనించిన రాఘవ టేబుల్ మీద ఉన్న నీళ్ళ గ్లాస్ ఆమెకు అందించాడు. ముందు నీళ్లు తాగు. సిరి గ్లాస్ తీసుకున్న తర్వాత చేతులు వణుకుతుండటంతో సగం నీళ్లు కింద పడిపోయాయి. రాఘవ వెంటనే ఒక టవల్ తీసి నేలను తుడిచాడు. సారీ అని సిరి మెల్లగా అంది. సారీ ఎందుకు? భయపడుతున్నప్పుడు ఇలా జరగడం సహజం అని ప్రశాంతంగా చెప్పాడు. ఆ మాటకు సిరికి కొంచెం ధైర్యం వచ్చింది. కొన్ని క్షణాలు మౌనం. ఆ తర్వాత రాఘవ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. సిరి, ఈ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలుసు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. నీకు ఇష్టం లేకపోయినా నా పరువు కోసం నువ్వు ఒప్పుకున్నావని నాకు కూడా తెలుసు. సిరి ఆ మాటకు తలదించుకుంది. అందుకే
ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక్క కన్నీటి చుక్క కూడా నా వల్ల రాకూడదు. ఈసారి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటి? అవును, నువ్వు సిద్ధంగా లేని ఏ విషయానికి నేను నిన్ను బలవంతంగా చేయను. ఈ గదిలో ఈరోజు తొలిరేయి జరగదు. ఆ మాట విన్న సిరి ఒక్కసారిగా లేచి నిలబడింది. మామయ్య అని అనబోయి ఆగిపోయింది. రాఘవ చిరునవ్వు నవ్వాడు. మామయ్య అనడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక్క రోజులో మనసులు మారవు. నువ్వు నన్ను భర్తగా పిలిచే రోజు నీ మనసే నిర్ణయించాలి. సిరి కళ్ళల్లో కన్నీళ్లు నిండుకున్నాయి. నాకు ఇంత మంచి మనసు ఉంటుందని తెలియదు. రాఘవ మెల్లగా నవ్వాడు. అందరూ నన్ను గంభీరంగా ఉంటానంటారు, కానీ ఎవరిని ఏడిపించడం నాకు రాదు. అతను అల్మారాలో నుండి ఒక దుప్పటి దిండి తీసుకున్నాడు. నువ్వు ఈ మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను. సిరి వెంటనే అంది. అలా చేస్తే ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది. రాఘవ కాసేపు ఆలోచించాడు. సరే, నేనే సోఫాలో పడుకుంటాను. ఉదయం నువ్వు లేచేలోపు మళ్ళీ అన్నీ సర్దేస్తాను. సిరి మొదటిసారి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు చాలా చిన్నది, కానీ ఆమె భయం కొంచెం తగ్గిందని రాఘవకు అర్థమైంది. అప్పుడే బయట నుండి పెద్దక్క లక్ష్మి నవ్వుతూ అంది. రాఘవ, తలుపు వేయడం మర్చిపోకు. అది విని ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. రాఘవ వెళ్ళి తలుపు వేసి వచ్చాడు. చూసావా, ఇంట్లో వాళ్ళందరూ మనం చాలా సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారు. సిరి మెల్లగా అడిగింది. వాళ్ళు నిజం చెప్తామా? రాఘవ వెంటనే తల ఊపాడు. వద్దు, ఇప్పుడు వాళ్ళందరూ చాలా బాధలో ఉన్నారు. నీ యొక్క విషయం కూడా తెలియదు. ఈ సమయంలో వాళ్ళకు ఇంకొక ఆందోళన అవసరం లేదు. ఆ మాట సిరికి కూడా అంగీకారంగా అనిపించింది. రాత్రి గడుస్తుంది. సిరి మంచం మీద పడుకున్నా సిరికి మాత్రం నిద్ర రావటం లేదు. ఆమె మనసులో ఇంత మంచి మనసుని చూసి నేనెందుకు ఇంత భయపడ్డాను అని ఆలోచన తిరుగుతుంది. అదే సమయంలో ఇంటి బయట చీకట్లో ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు. రేపు ఉదయం పని మొదలు పెడతాం. కొత్త కోడల్ని చూసి ఊరంతా మాట్లాడుకునేలా చేయాలి. భూపతి అన్న చెప్పింది అదే అని ఒకడు అన్నాడు. వాళ్ళ మాటలు విన్న ఒక నీడ నిశ్శబ్దంగా వాళ్ళ వెనక నడవడం ప్రారంభించింది. ఆ నీడ ఎవరిది? రాఘవ మనసిదా లేక ఇంకెవరిదా? కామెంట్ చేయండి. భయానికి మొదలు గౌరవం మొదలయ్యింది సిరికి రాఘవ మీద. కోడి కూసిన శబ్దానికి సిరి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. కొద్దిసేపు తాను ఎక్కడుందో అర్థం కాలేదు. మెల్లగా గది చుట్టూ చూసింది. పూలతో అలంకరించిన గది, నిన్న జరిగిన పెళ్ళి అన్నీ గుర్తుకు వచ్చాయి. ఆమె చూపు సోఫా వైపు తిరిగింది. రాఘవ అప్పుడే దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా అతని ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. సిరి మనసు ఒక్కసారిగా ఒక ఆలోచన వచ్చింది. నిన్న రాత్రి నేను భయపడకుండా నిద్రపోవడానికి కారణం ఈ మనిషే. ఆమె మెల్లగా లేచి ఎలాంటి శబ్దం చేయకుండా గది తలుపులు తీసి బయటకు వచ్చింది. వంటింట్లో లక్ష్మి అప్పటికే కాఫీ పెడుతుంది. సిరిని చూసి నవ్వింది. ఏంటమ్మా ఇంత త్వరగా లేచావా? అలవాటక్క. అయితే బాగుంది. ఇదిగో ఈ కాఫీ రాఘవకు తీసుకుని వెళ్ళు. ఆ మాట విన్న వెంటనే సిరి చేతులు మళ్ళీ చల్లబడిపోయాయి. నేనా? అవును, ఇప్పటి నుండి అతనికి ముందు కాఫీ ఇచ్చేది నువ్వే. సిరి కప్పు తీసుకుంది. గుండె మాత్రం మళ్ళీ వేగంగా కొట్టుకుంటుంది. గదిలోకి అడుగు పెట్టింది. రాఘవ ఇంకా నిద్రలో ఉన్నాడు. కప్పును టేబుల్ మీద పెట్టబోతుండగా అది చేరిపోయింది. అయ్యో అని సిరి అనగానే రాఘవ ఒక్కసారిగా లేచి కప్పును పట్టుకున్నాడు. ఒక్క చుక్క కూడా కింద పడలేదు. జాగ్రత్త అని నవ్వుతూ అన్నాడు. సిరి సిగ్గుతో సారీ అంది. మళ్ళీ సారీనా? నిన్న రాత్రి చెప్పాను కదా నువ్వు నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదు అని. టీ కప్పు తీసుకుని ఒక సిప్ తాగాడు. చాలా బాగుంది. సిరి ఆశ్చర్యంగా చూసింది. నేను చేయలేదు, అయినా నువ్వే తీసుకొచ్చావు కదా అని నవ్వాడు. ఆ మాటకు సిరి ముఖంలో చిన్న చిరునవ్వు మెరిచింది. ఆ నవ్వును గది బయట నిలబడి ఉన్న చిన్నక్క శాంతమ్మ చూసింది. ఆమె నిశ్శబ్దంగా కిందికి వెళ్ళి లక్ష్మితో చెప్పింది. అక్క, ఏమైంది? మన కోడలు మొదటిసారి నవ్వింది. లక్ష్మి కళ్ళల్లో ఆనందం మెరిసింది. దేవుడికి శతకోటి నమస్కారాలు. అల్పాహార సమయంలో ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నారు. సిరి మాత్రం కొంచెం దూరంగా నిలబడింది. రాఘవ అది గమనించాడు. సిరి ఆమె ఉలిక్కిపడి చూసింది. ఇక్కడ కూర్చో, నేను తర్వాత తింటాను అని మెల్లగా చెప్పింది. మా ఇంట్లో ఆడవాళ్ళు నిలబడి ఉండరు, అందరూ కలిసి తింటారు అని రాఘవ ప్రశాంతంగా చెప్పాడు. లక్ష్మి కూడా నవ్వుతూ అదే మా ఇంటి పద్ధతి అంది. సిరి మెల్లగా వచ్చి అందరి మధ్యన కూర్చుంది. చాలా రోజుల తర్వాత ఆమె మనసులో చిన్న ప్రశాంతత కలిగింది. ఇదే సమయంలో మాజీ ప్రెసిడెంట్ భూపతి ఇంట్లో అతని మనిషి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అన్నా, ఏమైంది? మనం అనుకున్నట్లు జరగలేదు. ఏది? రాఘవ ఇంట్లో గొడవలు ఏమీ జరగలేదు.
ఇద్దరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. భూపతి ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అది అసాధ్యం అని గట్టిగా అరిచాడు. అది చూసి భయపడుతుందని చెప్పావు కదరా. అవునా అన్నా, కానీ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారట. భూపతి టేబుల్ మీద ఉన్న గ్లాసును కోపంతో నేలకేసి కొట్టాడు. రాఘవ అని గట్టిగా అరిచాడు. ఈ సంతోషం నాకు నచ్చదు. ఈరోజు సాయంత్రానికల్లా నీ కంట్లో కన్నీళ్లు తెప్పించాలి అని పంతంగా అనుకుంటాడు. అతని పక్కనే నిలబడి ఉన్న నందిని మొదటిసారి తన తండ్రిని చూసి భయపడింది. నాన్న ఎందుకు రాఘవ మీద ఇంత పగ పెంచుకున్నాడు అని ఆమె ప్రశ్న ఆమె మనసును ఒక్క ప్రశ్న వేధించింది. అదే సమయంలో ఊరి చివర ఉన్న పాడుబడిన గోదాంలో దీప్తి కిటికీలోంచి బయటికి చూసింది. చుట్టూ ఎవరూ లేరు. దూరంగా ఒక చిన్న బాలుడు మేకలను మేపుతున్నాడు. దీప్తి గట్టిగా అరిచింది, బాబు నన్ను కాపాడు. ఆ బాలుడు శబ్దం విని గోదామ వైపు తిరిగాడు. అంతలోనే వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి దీప్తి నోటిపై చెయ్యి వేశాడు. నోరు మూసుకో, ఇంకొకసారి అరుపు అరిస్తే బతకనివ్వను అని గట్టిగా హెచ్చరించాడు. దీప్తి భయంతో వణికిపోయింది. కానీ ఆ బాలుడు ఏదో అనుమానంతో గోదామ వైపు నడవడం ప్రారంభించాడు. ఆ చిన్న బాలుడు దీప్తిని కాపాడగలడా లేక భూపతి మనుషులు అతన్ని పట్టుకుంటారా? కామెంట్ చేయండి. భారీగా కాదు, ముందు మనిషిగా గెలవాలి. గోదామ వైపు నడుస్తున్న ఆ చిన్న బాలుడిని దూరం నుండే భూపతి మనుషుల్లో ఒకడు గమనించాడు. ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరిచాడు. ఆ బాలుడు ఉలిక్కిపడి, మా మేక ఒకటి ఇటు వచ్చిందన్నా అని భయంగా చెప్పాడు. ఇక్కడ ఏమీ లేదు, పో అని గట్టిగా అతను బెదిరించాడు. ఆ బాలుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన గోదాము కిటికీలో భయంతో నిలబడి ఉన్న దీప్తి ముఖం మాత్రం అతని కళ్ళల్లో నిలిచిపోయింది. ఆ అక్క ఎందుకు అంత భయపడుతోంది అని అనుమానంగా అతని మనసులో మొదలైంది. ఇక రాఘవ ఇంట్లో కొత్త కోడల్ని చూడడానికి ఊరి ఆడవాళ్ళు ఒక్కొక్కరుగా వస్తున్నారు. అయ్యో ఎంత అమాయకంగా ఉందో, రాఘవకి మంచి జోడీ దొరికింది అని మాట్లాడుకుంటున్నారు. సిరి మాత్రం నవ్వాలని ప్రయత్నిస్తున్నా మనసు మాత్రం అక్క గురించే ఆలోచిస్తుంది. ఆమె చేతిలోని టీ గ్లాస్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోతుంది. అది గమనించిన రాఘవ సిరి అని మెల్లగా పిలిచాడు. ఏంటి, ఒక్కసారికి బయటకు వస్తావా? ఆమె నిశ్శబ్దంగా అతని వెంట నడిచింది. ఇద్దరు ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వచ్చారు. చల్లగాలి వీస్తుంది. కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా చేరుస్తూ రాఘవ మెల్లగా అడిగాడు, నీ మనసు ఎక్కడో లేదు కదూ? సిరి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఎలా తెలిసింది? నీ కళ్ళే చెప్తున్నాయి. అంతే. సిరి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరిగాయి. అక్క గుర్తొస్తుంది. ఆమె ఎక్కడుందో, ఏం తింటుందో, ఎవరైనా ఏం చేశారో అని ఏడ్చేసింది. రాఘవ ఒక్క అడుగు దగ్గరికి వచ్చాడు. కానీ ఆమె అసౌకర్యం ఆమెకు కలగకూడదని దూరంగా నిలబడ్డాడు. సిరి, ఒక మాట చెప్తాను, చెప్పండి. నీ అక్క తప్పు చేసి వెళ్ళిపోయిందని ఇప్పటికి నువ్వు నమ్ముతున్నావా? సిరి వెంటనే తల ఊపింది. లేదు, నా అక్క అలాంటిది కాదు. అయితే నేను కూడా అదే అనుకుంటున్నాను. సిరి ఆశ్చర్యపోయింది ఆ మాటకు. అంటే దీప్తి తన కుటుంబాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. పెళ్లి మండపం నుండి అలా వెళ్ళిపోయే అమ్మాయి కాదు. ఏదో జరిగింది. ఆ నిజం బయటకు తీసుకురావడం నా బాధ్యత. సిరి మొదటిసారి భయంతో కాదు నమ్మకంతో రాఘవ వైపు చూసింది. నిజంగానా? అవును. నువ్వు ఒక్కో కన్నీటి చుక్క కూడా వృధా చేయకు. నేను దీప్తిని వెతుకుతాను. ఆ మాట సిరి గుండెల్లో ధైర్యాన్ని నింపాయి. అదే సమయంలో భూపతి ఇంట్లో అతని మనిషి మళ్ళీ వచ్చాడు. అన్నా, ఇప్పుడేమైంది? రాఘవ దీప్తిని వెతకడం మొదలుపెట్టాడు. భూపతి కోపంతో లేచి నిలబడ్డాడు. ఇంత త్వరగా అనుమానం వచ్చిందా? అవునన్నా. భూపతి కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత చల్లగా నవ్వాడు. అయితే అతని దృష్టి మరల్చాలి. ఎలా అన్నా? ఊరిలో ఒక వార్త పుట్టించండి. ఏ వార్త? దీప్తి ప్రేమికుడితో పారిపోయిందని ఊరంతా అదే మాట్లాడుకోవాలి. అప్పుడు రాఘవ కూడా నిజం వెతకడం మానేస్తాడు అని కుట్రపూరితంగా నవ్వాడు. సాయంత్రం ఊరి బజార్లో ఇద్దరు వ్యక్తులు కావాలనే గట్టిగా మాట్లాడుతున్నారు. విన్నావా? రాఘవ పెళ్లి కూతురు ప్రేమికుడితో పారిపోయిందంట. అందుకే చెల్లిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ మాటలు ఊరంతా మంటలా వ్యాపించాయి. అదే సమయంలో ఆ మాటలు విన్న ఒక వృద్ధురాలు కోపంగా అంది, నోరు జాగ్రత్త. రాఘవ గురించి నాకు బాగా తెలుసు. ఆ అబ్బాయి ఎవరికి అన్యాయం చేయడు. ఇందులో ఏదో మోసం ఉంది. ఆ మాటలు విన్న రాఘవ చిన్ననాటి స్నేహితుడు వేణు ఒక్కసారిగా ఆగిపోయాడు. అవును, ఇందులో ఏదో కుట్ర ఉంది అని మనసులో అనుకున్నాడు. అతను నేరుగా రాఘవ ఇంటికి వైపు పరిగెట్టాడు. రాఘవకు చెప్పబోయే విషయం ఈ కథను పూర్తిగా మార్చివేసింది. రాఘవ, దీప్తి పారిపోలేదు. ఎవరు తీసుకెళ్లారు? సాయంత్రం రాఘవ ఇంటి ముందు ఒక జీప్ ఆగింది. అందులో నుండి వేణు తొందరగా దిగాడు. రాఘవ, నీతో అర్జెంటుగా మాట్లాడాలిరా
రాఘవ వెంటనే అతన్ని ఇంటి వెనుక మామిడి తోటలోకి తీసుకుని వెళ్ళాడు. ఏమైంది వేణు? వేణు చుట్టూ ఒకసారి చూసి ఎవరు లేరని నిర్ధారించుకుని నెమ్మదిగా అన్నాడు. దీప్తి పారిపోలేదు రాఘవ. రాఘవ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏమంటున్నావు? ఈరోజు బజార్లో కొందరు కావాలని దీప్తి ప్రేమికుడితో పారిపోయిందని ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఒక విషయం చూశాను. ఏంటి? నీకు నీ పెళ్ళికి బయలుదేరే ముందు రామ్మూర్తి ఇంటి వెనుక ఒక తెల్లటి కారు నిలబడి ఉంది. మన ఊరిలో ఆ కారు ఎవరిది కాదు. రాఘవ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అంటే నాకు అనిపిస్తుంది ఎవరో కావాలని దీప్తిని తీసుకుని వెళ్ళారు. ఆ మాట విన్న రాఘవ గుండెల్లో అనుమానం బలపడింది. అదే సమయంలో భూపతి ఇంట్లో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్న, ఒక సమస్య వచ్చింది. ఇప్పుడేమైంది? రాఘవ అనుమానపడుతున్నాడు. భూపతి కోపంగా నడిచాడు. ఎవరు చెప్పారు? నేను. నిజమా? హా. భూపతి కొంతసేపు ఆలోచించి నవ్వాడు. అనుమానం వచ్చినంత మాత్రాన ఏమీ చేయలేడు. దీప్తి ఎక్కడుందో తెలిసే అవకాశమే లేదు. ఇక గోదాములో దీప్తి మూలన కూర్చుని ఏడుస్తుంది. అమ్మ, నాన్న, సిరి అని పిలుస్తుంది. అప్పుడే తలుపు తెరుచుకుంది. అదే వ్యక్తి భోజనం తీసుకుని వచ్చాడు. దీప్తి ధైర్యం చేసి అడిగింది, నన్నెందుకు ఇక్కడ పెట్టారు? అతను మౌనంగా ఉన్నాడు. నా ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటారు, దయచేసి నన్ను వదిలేయండి అని చేతులు జోడించింది. అతని కళ్ళల్లో ఒక్క క్షణం జాలి కనిపించింది. కానీ బయట నుండి ఇంకొక వ్యక్తి గట్టిగా అరిచాడు, ఎక్కువ మాట్లాడుకో, అన్న చెప్పించేయి. అతను మళ్ళీ నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయాడు. దీప్తి మాత్రం ఎవరు ఆ అన్న అని ఆలోచించడం మొదలుపెట్టింది. రాత్రి రాఘవ ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నారు. సిరి మాత్రం ఏమీ తినకుండా కూర్చుంది. అది రాఘవ గమనించాడు. సిరి, ఇలా ఉంటే నీ అక్క తిరిగి వచ్చినా బాధపడుతుంది. ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి. సిరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నాకు ఒక మాట ఇవ్వండి, చెప్పు. అక్కను వెతకడం ఎప్పుడు ఆపకండి. రాఘవ ఆమె వైపు గంభీరంగా అన్నాడు. ఈ రాఘవ మాట దీప్తి ఎక్కడున్నా తను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను. ఇది నీకు ఇచ్చే మాట మాత్రమే కాదు, నా జీవిత లక్ష్యం. ఆ మాట విన్న సిరి మొదటిసారిగా మనస్ఫూర్తిగా రాఘవ వైపు చూసింది. ఆమె మనసులో ఉన్న భయం నెమ్మదిగా తొలగిపోతుంది. ఆ స్థానంలో అతని మీద గౌరవం, నమ్మకం పుడుతున్నాయి. అదే రాత్రి రాఘవ తన చిన్ననాటి స్నేహితుడు వేణుతో కలిసి రహస్యంగా బయలుదేరాడు. ఎక్కడికో అని వేణు అడిగాడు. రాఘవ జీప్ స్టార్ట్ చేస్తూ అన్నాడు, ముందు ఆ రామ్మూర్తి ఇంటి వెనుక కనిపించిన తెల్లటి కారు ఎవరిదో తెలుసుకుందాం. అక్కడి నుండి నిజం మొదలవుతుంది. చీకట్లో జీప్ ముందుకు దూసుకెళ్తుంది. అదే సమయంలో గోదాము దగ్గర ఒక కారు ఆగింది. అందులో నుండి భూపతి దిగాడు. మొదటిసారి తన ముఖం మీద ఉన్న గుడ్డను తీసి దీప్తి ముందుకు నిలబడ్డాడు. దీప్తి అతన్ని చూసి షాక్తో లేచి నిలబడింది. మీరా? భూపతి చల్లగా నవ్వాడు. అవును, నువ్వు పారిపోలేదు దీప్తి. నిన్ను పారిపోయేటట్టు నేను నమ్మించాను. ఎందుకో తెలుసా? దీప్తి భయంతో ఒక్క అడుగు వెనక్కి వేసింది. భూపతి కళ్ళల్లో పగ మెరిసింది. రాఘవ జీవితాన్ని నాశనం చేయడానికి అని చెప్పి గట్టిగా నవ్వాడు. ఈసారి దీప్తి కళ్ళల్లో భయం మరింత పెరిగింది. ఇంకా రాఘవకు తెలియదు తను వెతుకుతున్న వ్యక్తి వెనక తన పెద్ద శత్రువే అని. ఇప్పుడు దీప్తి ఎంత పొరపడింది. పెళ్లి నుండి వెళ్ళిపోయి తను ఎంత తప్పు చేసిందో తనకి తెలుస్తుంది. తర్వాత అక్కడున్న భూపతి ఏం చేయనున్నాడు? రాఘవ దీప్తిని ఎలా కనిపెట్టగలడు? తనకి ఏదైనా ఆధారం దొరుకుతుందా? ఈ ఎపిసోడ్లో అయితే మిస్ కాకండి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ ద ఛానల్.